రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణాపై వందలాది కేసులు నమోదవుతున్నాయి. సే నో టు డ్రగ్స్ పేరుతో మత్తు పదార్థాలను కట్టడి చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటివరకు డ్రగ్స్ మాఫియాలో సినిమా ఇండస్ట్రీ, విద్యార్థులు, యువత చాలా కేసుల్లో చిక్కుకున్నారు. అయితే హైదరాబాద్లో డాక్టర్ డ్రగ్స్ కు బానిసై పోలీసులకు పట్టుబడింది. ఆరోగ్యం గురించి చెప్పాల్సిన డాక్టరే డ్రగ్స్ వినియోగించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్, గంజాయి సరఫరా చేస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయినా ఎక్కడో అక్కడ మత్తు పదార్థాలు తీసుకుంటున్న కేసులు బయటపడుతున్నాయి. ఇటీవల రాయదుర్గంలో డాక్టర్ కొకైన్ డ్రగ్స్ ను ఆన్లైన్ లో కొనుగోలు చేసి డెలివరీ తీసుకుంటుండగా పట్టుబడింది. ఆ డాక్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా డ్రగ్స్ కు బానిసగా మారానని ఒప్పుకుంది. నిన్న తేదీన ఒక నమ్రత అని చెప్పి ఒక మెడికల్ ప్రాక్టీషనర్ లేడీ, తనకు తెలిసినటువంటి వంశ్ అనే ఒక వ్యక్తి ముంబైలో కొంత డ్రగ్ ఆర్డర్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి సప్లై ఇవ్వడం కోసం ఒక బాలకృష్ణ అనే ఒక వ్యక్తి వచ్చి రాయదుర్గం ఏరియాలో ఆ లేడీకి హ్యాండ్ ఓవర్ చేస్తుంటే పట్టుకొని వాళ్ళిద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఒక 10,000 రూపీస్ క్యాష్, 53 గ్రామ్స్ కోకైన్, 2 సెల్ ఫోన్లు రికవర్ చేసేసి వాళ్ళిద్దరి మీద కూడా కేసు చేసి రిమాండ్ చేయడం జరిగింది. చాలా మంది ఆనందం కోసం తెలిసి తెలియక డ్రగ్స్ తీసుకుంటున్నారన్నారు ఎర్రగడ్డ మానసిక వైద్యశాల ప్రొఫెసర్ వివాంష్. డ్రగ్స్ వినియోగిస్తున్న వారందరిలో అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించారు. ప్రజలు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచించారు వివాంష్. జనాలు జనరల్ గా ఏం చేస్తారంటే డ్రగ్స్ ని మొదటగా ఎక్స్పెరిమెంటల్ ఊరికే ట్రై చేద్దాం అన్నట్టు తీసుకుంటారు. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే అది మన యొక్క రివార్డ్ సిస్టమ్ని మొత్తం హైజాక్ చేస్తుంది. అంటే మనకి ఒక రకమైన హ్యాపీనెస్ వచ్చేటట్టు, మన డోపమైన్ బాగా రిలీజ్ అయ్యేటట్టు, గాల్లో తేలుతున్నట్టు, మన ఇబ్బందుల నుంచి మనం దూరం అవుతున్నట్టు, అంతా ప్రశాంతంగా ఉన్నట్టు ఒక రకమైన ఫాల్స్ ఫీలింగ్స్ అవన్నీ మనకు వస్తూ ఉంటాయి. ఒక నేరపూరితమైన దృష్టితో కన్నా ఒక రోగిలాగా ఒక వ్యాధి, అతను ఆ వ్యాధితో సఫర్ అవుతున్న రోగిలాగా మాత్రమే చూడాలండి. ఎందుకనంటే ఈ పర్టికులర్ డ్రగ్స్ యొక్క వినియోగం అనేది మన సమాజంలో అడుగడుగునా కనబడుతుండింది. ఈ వేళ్ళూనుకు పడుతున్న ఈ డ్రగ్స్ యొక్క వ్యాప్తి డాక్టర్స్ లెవెల్ వరకు వచ్చింది అని అంటే కొంచెం బాధపడాల్సిన విషయమే. కాకపోతే దీన్ని మనము మూల కారణాలన్నీ వెతికి దాన్ని ఒక వ్యాధిలాగా చూసి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా బెటర్ అండి. డ్రగ్స్ కు బానిసలైన వారు దాన్ని అధిగమించవచ్చని సూచిస్తున్నారు డాక్టర్లు. డ్రగ్స్ వాడుతున్న వ్యక్తులకు డి అడిక్షన్ ట్రీట్మెంట్ తో సాధారణ పరిస్థితికి తీసుకొచ్చేలా వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. డ్రగ్స్ బారిన పడిన ప్రతి ఒక్కరూ చికిత్స తీసుకుంటే డ్రగ్స్ నుంచి విముక్తి పొందవచ్చని సూచిస్తున్నారు డాక్టర్ వివాంష్. కావాల్సిన రక్త పరీక్షలన్నీ చేసి వాళ్ళ యొక్క మోటివేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో అసెస్ చేసేసి వాళ్ళకి అడ్మిషన్ అవసరమైతే అడ్మిషన్ చేసుకుంటాము, లేదా ఓపీ ట్రీట్మెంట్ అవసరమైతే ఓపీ ట్రీట్మెంట్ ఇస్తాం. ఒక్కసారి అడ్మిట్ చేసుకుంటే వాళ్ళకి మరియు వాళ్ళ యొక్క ఈ డ్రగ్స్ వల్ల వచ్చే చెడు ఫలితాలన్నింటినీ మేము దాదాపుగా దూరం చేసి డీ అడిక్షన్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. అంటే మళ్ళీ మందు మీదకి మనసు పోకుండా, ఆ క్రేవింగ్స్ అనేటివి లేకుండా అయ్యేటట్టు మేము మందులు ఇస్తాం. వాళ్ళ యొక్క మోటివేషన్ లెవెల్స్ని పెంచేటట్టు కూడా ట్రీట్మెంట్ ఇస్తాం. కాబట్టి వాళ్ళు ఏమవుతారనంటే ఈ మందు వల్ల వచ్చే చెడు ఫలితాలు ఏమున్నవి వాళ్ళు పర్సనల్గా అనుభవించారు. కాబట్టి వాళ్ళ యొక్క అనుభవపూర్వకంగా ఇంత ఇబ్బంది పడుతున్నాను కాబట్టి దీని నుంచి దూరం అవ్వడం బెటర్ అని చెప్పేసి ఈ యొక్క మత్తు పదార్థాలన్నిటి నుంచి దూరం అవుతారు. ఏ వృత్తిలో ఉన్నా ఎంత తీవ్ర ఒత్తిడికి గురైనా డ్రగ్స్ వాడొద్దని సూచిస్తున్నారు డాక్టర్లు. డ్రగ్స్ వినియోగదారులను, పెడ్లర్స్ పై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.